నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. రెండవ అశోకుడు అని ఎవరిని పిలిచేవారు? కుషాన్ సామ్రాజ్య స్థాపకుడు కనిష్కుడిని రెండవ అశోకుడు అని పిలుస్తారు. ఎందుకంటే అశోక మహారాజులాగే కనిష్క కూడా బౌద్ధ బోధనలను ప్రోత్సహించి వివిధ ప్రాంతాల్లో బౌద్ధం అభివృద్ధి చెందేందుకు మద్దతు ఇచ్చాడు. సిల్క్ రోడ్ ద్వారా బౌద్ధ ధర్మం మధ్య ప్రాచ్యం, సెంట్రల్ ఏషియా, చైనాకు చేరింది. ఇక మొదటిది, లెబనాన్ అధ్యక్షుడిగా ఆర్మీ చీఫ్ జోసెఫ్. సుదీర్ఘ రాజకీయ సంక్షోభానికి లెబనాన్ ముగింపు పలికింది. ఆ దేశ కొత్త అధ్యక్షుడిగా ఆర్మీ చీఫ్ జోసెఫ్ ఔన్ ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే ఆయన సైనిక బాధ్యతలకు వీడ్కోలు పలికి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమయ్యారు. లెబనాన్లో కొత్త శకం ప్రారంభమైందని జోసెఫ్ పేర్కొన్నారు. ఇక రెండవది, మహాకుంభమేళా ఇన్సూరెన్స్ లాంచ్. ఫోన్పే, ఐసిసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కలిపి మహాకుంభమేళా ఇన్సూరెన్స్ స్కీమ్ను లాంచ్ చేశాయి. ఈ ఇన్సూరెన్స్ పొందాలంటే ట్రైన్ లేదా బస్సులో మహాకుంభమేళాకు వెళ్లే యాత్రికులు ₹59, డొమెస్టిక్ ఫ్లైట్ ట్రావెల్స్ ఫోన్పేలో ₹99 చెల్లించాల్సి ఉంటుంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఇది అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా బాధితులు ₹1500 నుంచి ₹1,00,000 వరకు ఇన్సూరెన్స్ పొందవచ్చు. ఇక మూడవది, 85వ స్థానానికి పడిపోయిన ఇండియా. భారతదేశం 2025 సంవత్సరంలో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ లో 85వ స్థానానికి పడిపోయింది. ఇది 2024లో 80వ స్థానంలో ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ నుంచి పొందిన డేటా ఆధారంగా ఈ ఇండెక్స్ ను రూపొందించారు. ఇది పాస్పోర్ట్ మొబిలిటీ అంచనా వేయడంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. సింగపూర్ రెండోసారి వరుసగా తన అగ్రస్థానాన్ని నిలుపుకుంది. ఇక నాలుగవది, ఫిబ్రవరి 1న 2025-26 కేంద్ర బడ్జెట్. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో 2025-26 బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. గత 10 ఏళ్లుగా ఆమె పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్లో వికసిత్ భారత్ పై ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఐదవది, మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియాగా శ్రీధరన్. భారతదేశంలో నగరాల రవాణా వ్యవస్థలో యలాటువలపిల్ శ్రీధరన్ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. 1932 జూన్ 12న కేరళలో ఆయన జన్మించారు. ఇండియన్ రైల్వే సర్వీసెస్ ఇంజనీర్స్ లో చేరి కీలక బాధ్యతలు చేపట్టారు. కొంకన్ రైల్వే, ఢిల్లీ మెట్రో వంటి ప్రాజెక్టులను తీర్చిదిద్దారు. ప్రధాన నగరాల్లో ప్రజా రవాణాను సులువుగా మార్చిన ఆయనను మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ఆయనకు 2008లో పద్మ విభూషణ్ వచ్చింది. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, నేషనల్ యూత్ డే ఎప్పుడు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.